ప్రజల ఆకాంక్షలకు ప్రతిబింబం. ఈ బడ్జెట్ ఇండియాను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారుస్తుంది. దేశంలో 140 కోట్ల మంది ఆకాంక్షలకు ఈ పద్దు ప్రతిబింబం. వికసిత్ భారత్ నిర్మాణానికి బలమైన పునాది. క్యాపెక్స్ అధిక వృద్ధి రేటు మధ్య సరైన సమతుకం పాటించింది. ద్రవ్యలోటును తగ్గించడం, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉంచడం దీని ప్రత్యేకత. దేశాన్ని గ్లోబల్ డేటా సెంటర్ హబ్ గా మార్చేందుకు పన్ను రాయితీలు ఇచ్చాం ప్రధాని నరేంద్ర మోడీ అంటూ చూస్తా ఉన్నాం. సో ఇక కౌంటర్ గా రాహుల్ గాంధీ ఏమంటా ఉన్నాడు, సామాన్యులను పట్టించుకోలే, యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం కుదేలవుతున్నది, ఫారిన్ ఇన్వెస్టర్లకు స్టాక్ మార్కెట్ నుంచి డబ్బులు తీసుకుపోతున్నారు, రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ప్రపంచ దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సంక్షోభాలను కేంద్రం పట్టించుకోలేదు, వీరికి బడ్జెట్ లో ఎలాంటి పరిష్కారం చూపలేదు, సామాన్యుల సమస్యలను కేంద్రం విస్మరించిందంటూ ఇక్కడ రాహుల్ గాంధీ కౌంటర్ చేయడం చూస్తా ఉన్నాం. వాస్తవం ఇక్కడ ఏంటంటే ఈ బడ్జెట్ వల్ల ఎవరికి ఉపయోగం జరిగింది? పేద సంక్షేమానికి నిధులు కేటాయించలేదు, దేశంలో నిరుద్యోగం తాండవిస్తా ఉంది, ఉద్యోగాల అంశమే లేదు, దాని గురించి ప్రస్తావన లేదు, సామాన్యులకు అందుబాటులో ఈ బడ్జెట్ లేదు, నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతా ఉన్నాయి, ఉప్పు పప్పు నూనె పెట్రోలు ఈ ధరలు తగ్గించలేదు, ఈ ధరలు పెరుగుతూ ఉన్నాయి, సామాన్యుడిని నడ్డి విరుస్తా ఉన్నాయి. ఇంకే బడ్జెట్ అనేది